ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు రచ్చబండ ద్వారా హాస్యస్ఫోరక హెచ్చరికలతో నిర్భయంగా జనాన్ని జాగృతం చేసి సమూలమైన రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టిన మనందరం RRR అని ఆత్మీయంగా పిలుచుకునే మాన్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గారు నిలువెత్తు తెలుగు రాజకీయ సాంస్కృతిక సంతకం శ్రీ కనుమూరి రఘురామ కృష్ణరాజు గారిని సార్ తమరి సందేశం సుధాకర్ గారికి అభినందనలు ప్లీజ్. సుధాకర్ గారు మరీ ఉన్నట్టుగా మాట్లాడతారు. ఈ మధ్యన కొన్ని ఆ మాదిరిగా మాట్లాడితే మరి కొన్ని తీసేయవలసి వచ్చింది. సో అటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇప్పుడు విజిల్ అనే ఒక విజిల్ బ్లోవర్ లాగాను ఉంటుంది, మేల్కొలుపు లాగా ఉంటుంది. మామూలుగా ఏదైనా ఆట మొదలైనప్పుడు విజిల్తో మొదలెడతారు. విజిల్ ఆట మొదలైంది ట్యాగ్లైన్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఛానల్కి. ఆయన ఉన్నట్టుగా ప్రజా బాహుల్యంలోకి తీసుకురావటం కోసం ఈ పేరు పెట్టేటప్పుడు కూడా 1-2 పేర్లు సుధాకర్ గారు నాతో మాట్లాడినప్పుడు విజిల్ అయితే చాలా చక్కగా ఉంటుందండి, మీ ఆశయాలకు అనుగుణంగా ఉండాలి అంటే విజిల్ అనేదే కరెక్ట్ టైటిల్ అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది. డెఫినెట్గా ఉన్నట్టు మాట్లాడితే ఇనిషియల్గా కొంత క్రిటిసిజం ఎదుర్కొన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిజంగా ప్రజల నాడి తెలియజేసే విధంగా ఉన్నట్టు మాట్లాడితే నాయకులకు కూడా డెఫినెట్గా అది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మంచి అనుకుని ఒక ట్రాక్లో నాయకులు వెళ్ళిపోతూ ఉంటే మరి ప్రజల్లో ఒపీనియన్ తెలుసుకోవటం కోసం ఇటువంటివన్నీ సరే మేము అదే మన రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుని ఒక దారిలో వెళ్తున్నప్పుడు ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆ ఫీడ్బ్యాక్ ఎక్కడికక్కడ గ్రూపులుగా మరి చాలా వరకు మరి చాలా పత్రికలు విడిపోయినాయి అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో అటువంటి సమయంలో ఈ విజిల్ అటు ప్రజలకు ఇటు మాలాంటి రాజకీయ నాయకులకు కూడా ఒక సూచనగా ఉండే విధంగా, అంటే చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందే ఒక జాగృతి, ఒక మేలుకొలుపులా ఈ విజిల్ ఉండబోతుంది అని నా పరిపూర్ణ విశ్వాసం. ఎందుకంటే సుమారు 2.5 సంవత్సరాలు అనుకుంటా, 3 ఏళ్ళ క్రితం సుధాకర్ గారు ఢిల్లీ వచ్చి నేను అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించి అక్కడ ఇంటర్వ్యూ కూడా చేయటం జరిగింది. అప్పటి నుంచి రెగ్యులర్గా మేము చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండి నాకు కావలసిన ముడి సరుకులు, అంటే నా రచ్చబండకు కావలసిన ముడి సరుకులు అందించే కొందరిలో ఆయన కూడా చాలా ముడి సరుకులు నాకు అందించారు. సరే, ఆయన కష్టం నా కష్టం జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో ఎంత ఉందో మరి అది ప్రజలకు తెలియాలి. బట్ ఆ రోజు మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు, బాలకోటయ్య గారు, ఇలా ఎందరో తెర వెనుక కష్టపడిన మా ఏబీవి గారు ఉన్నారు, విధ్వంసం రచన ద్వారా తెలియజేసిన పెద్ద ఆయన ఉన్నారు. అలా అందరూ తలకు చెయ్య వేసి ఒక దుష్ట ప్రభుత్వాన్ని పక్కన పెట్టగలిగాం, ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకుని రాగలిగాం. కానీ
ఎంత మంచి ప్రభుత్వం అయినా అది ఎంచుకున్న మార్గంలో మంచిగా నడవాలి అంటే విమర్శ అనేది అవసరం. ఆ విమర్శ ఏంటంటే మరి బూతులు తిట్టినట్టు కాకుండా అలా టచ్ చేసి ఇదివరా చాలా సున్నితంగా మనకు వార్నింగ్ ఇచ్చాడు అనే విధంగా ఉండాలని. ఎందుకంటే మరీ గట్టిగా తిట్టేస్తే మేము ముందుకేస్తాం. సో అందుకని అంత హార్ష్గా కాకుండా మృదు మధురంగా, అంటే నాకు ఎప్పుడూ ఒకటి గుర్తు వస్తుంది, సంపూర్ణ రామాయణం సినిమా. అంటే నాకు ప్రతిదానికి సినిమా లింక్ అలవాటు, మీ అందరికీ తెలిసిందే. సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్వి రంగారావు గారు అంటే రావణ బ్రహ్మ తెల్లవారితే చనిపోతాడు అనగా ఆయన అంతరంగం ఆవిష్కరణ ఉంటుంది. బాపు గారు అద్భుతంగా చిత్రీకరించారు. అందులో రాముడు తిట్టడు, ఏనండు. ఈయన అంటాడు, మందహాసంతో మందలిస్తున్నాడు, మందహాసంతో మందలిస్తున్నాడు. అలా మీ విధులు మేము ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తే, చేయకుండానే ఉంటాం, తప్పు చేస్తే అలా సంపూర్ణ రామాయణంలో నిజంగా రాముడు ఏమన్నారో మనకు తెలియదు, కానీ సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు రంగారావుని ప్రేమతో పలకరించటం, మందహాసంతో మందలించటం, ఇటువంటి విధంగా ఉండి మా నాయకుల్ని సన్మార్గంలో ఉండేలాగా దోహదం చేయండి. అంతేగాని ఎవరినైనా కూడా ఉన్నట్టు మొహమే మాట్లాడితే హర్ట్ అవుతారు. సో మా ఫీలింగ్స్ని కూడా పరిగణలోకి తీసుకుని, అలాగని ప్రజలు మాకేం చెప్పాలనుకుంటున్నారో అది సున్నితంగా, అంటే ఇక్కడే మళ్ళీ బాపు గారిది మన ఇంట్లో. సో ఆడవాళ్ళు ఏదైనా వంట చేసినప్పుడు బాగోలేదనుకోండి, బాగోలేదంటే మీరేమంటారు, అది నువ్వే వండుకో అంటారు. కూర బాగుంది, ఉప్పు ఉంటే ఇంకా బాగుండేది అని చెప్తే ఆవిడే అర్థం చేసుకుంటుంది. సరే మనల్ని అలా ఆ రకంగా మీ విజులు. మా రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ, మా ఎంపీ గారు ఉన్నారు, నాస్తికుడు ఆయన మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు. మరి మాకు ఒక సూచనగా, అంటే గుళ్ళుకు రానన్నావుగా, నాకు మా అందరికీ, మా నాయకులందరికీ ఒక సూచనగా ఉండాలి. అలా టచ్ చేసి చెప్పండి, తొడపాసాలు పెట్టేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విజిల్ బాగా మోగాలని, చాలా దూరం వినపడేలాగా ఈ విజిల్ మోగాలని సుభాకర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.